హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా నర్సింగ్ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ అండి. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి ఒక గొప్ప అవకాశం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చేసిందండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ప్రకారంగా మంచి జీతంతో పాటు సొంత రాష్ట్రంలో కూడా పోస్టింగ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పోస్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ఎలా జరుగుతుంది, మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా నా ఛానల్ని చూస్తున్న వారికి ఒక రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకురావడానికి. ఇక ముందుగా మనము నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూసుకుంటే aimsexams.ac.in అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఈ విధంగా మనకు విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండోలో రిక్రూట్మెంట్ ట్యాబ్ అనేది మనం క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఇప్పుడు మనం వీడియోలో చూడబోయే పోస్ట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి లైవ్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించింది. మనం వ్యూ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. ఇక నోటిఫికేషన్లో వివరాలన్నీ చూసుకుంటే మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వారు నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫర్ సెలెక్షన్ ఆఫ్ ద నర్సెస్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫర్ సెలెక్టింగ్ ఆఫ్ ద నర్సెస్. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా చేసి ఉండొచ్చు. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే రిజిస్టర్డ్ యాజ్ అ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్ విత్ ద స్టేట్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి చేసి ఉండాలి. లేదు అంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ ఫ్రీ ఫ్రమ్ అన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోర్డ్ ఆర్ కౌన్సిల్ నుంచి చేసి ఉండాలి. రిజిస్టర్డ్ యాజ్ అ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్ ఇన్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ మినిమం 50 bedded హాస్పిటల్లో పనిచేసిన వారు ఉండాలి. ఆఫ్టర్ అక్వైరింగ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్డ్ అబోవ్ యాజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంటింగ్ ఎయిమ్స్ సర్టిఫికేట్ కోసం. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే జాబ్ ఆస్పిరెంట్స్కి వచ్చేసి బిట్వీన్ 18 to 30 years అనేది ఉండాలి. మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 13 years అనేది ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉంటాయి. యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ రూల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ హాస్పిటల్స్ ప్రకారంగా కూడా ఉంటాయని చెప్తున్నారు. ఏజ్ షెల్ బీ కౌంటెడ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చి 2400 రూపీస్ అనేది ఉంటుంది. పర్సన్స్ విత్ డిజేబిలిటీ సంబంధించిన వారికి ఎగ్జంప్షన్ అనేది ఇస్తారు. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పేమెంట్ చేయాలి. ప్లస్ ట్రాన్సాక్షన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు అనేది కూడా అప్లికేబుల్ ఏదన్నా కానీ క్యాండిడేటే భరించుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఒక్కసారి అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేస్తే ఎటువంటి రిఫండ్ అనేది చేయరని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ విల్ బీ రిఫండెడ్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్. ఇక ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎన్ఓఆర్సిటీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఇంకొకటి మెయిన్స్ అనేది ఉంటుంది. 2 typesలో స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఇవి రెండు కూడా ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్సే. ఫస్ట్ వన్ వచ్చేసి డేట్ ప్రిలిమినరీ వచ్చేసి 11th April 2026 నాడు ఉంటుంది. అండ్ మెయిన్స్ వచ్చేసి 30th April 2026 థర్స్డే రోజు ఉంటుందని చెప్తున్నారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 16th March 2026 వరకు ఉన్నాయి. కాబట్టి మీరు ముందుగానే వెంటనే అప్లై చేసుకోండి. డోంట్ డిలే ఫర్ ద లాస్ట్ డేట్ అండి, ఎందుకంటే బ్రౌజర్ బిజీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అప్లికేషన్ అనేది 24th February నుంచి స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ వచ్చి 16th March వరకు ఉంటుంది. ఇక స్టేటస్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ కరెక్షన్స్ ఆఫ్ రిజెక్టెడ్
ఇంకా ఏమైనా ఉంటే మనకు 25th మార్చ్ వరకు టైం ఉంటుంది. ఆ రోజు టైం ఇస్తారు. 25th మార్చ్ నుంచి 27th మార్చ్ వరకు విండో ఓపెన్ అవుతుంది. కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకు 4th ఏప్రిల్ రోజు తెలుస్తుంది. అప్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అనేది వెబ్సైట్లో చేసేది 8th ఏప్రిల్న జరుగుతుంది. ఆన్లైన్ సిబిటీ టెస్ట్ అనేది స్టేజ్ 1కి వచ్చేసి సాటర్డే 11th ఏప్రిల్కి జరుగుతుంది. స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అనేది థర్స్డే 30th ఏప్రిల్ 2026న జరుగుతుంది. రిజల్ట్స్ అనేది టు బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ అలొకేటెడ్ ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ వితౌట్ ఎనీ నోట్స్. ఒకసారి అలాట్ అయిన సెంటర్స్ నుంచి మళ్ళీ చేంజెస్ అనేది ఎటువంటిది ఉండవని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది సిటీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి 5 years అంటే ఓబీసీ వారికి 3 years ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వారికి 10 years అనేది ఉంటుంది. మరియు వారి పీడబ్ల్యూబీసీ వారికి ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వారికి కూడా వారి యొక్క కేటగిరీ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ కమిషన్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఈసీఓ ఎస్ఎస్సీఓలకు కూడా వారి యొక్క అనుగుణంగా వారికి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్కి వచ్చేసి గ్రూప్ బి పోస్టుల ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అకార్డింగ్ టు దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఇస్తున్నారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ముందుగా చెప్పుకున్నట్టుగా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ సెకండ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. వేరే క్యాండిడేట్ హూ క్వాలిఫై ఇన్ ద టెస్ట్ విల్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ద స్టేజ్ 2. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవుతారో వారికి స్టేజ్ 2కి పార్టిసిపేషన్ చేయడానికి అర్హత అనేది ఉంటుంది, ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ నాట్ బి యూజ్డ్ ఫర్ డిసైడింగ్ మెరిట్ కానీ ర్యాంక్ కానీ ఫైనల్ సెలెక్షన్ అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఎగ్జామినేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. అందులో 100 MCQ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక మార్క్ చొప్పున 100 marks అనేది ఉంటుంది. విత్ 4 ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కింద ఇస్తారు. అందులో వచ్చేసి 20 MCQ రిలేటెడ్ టు జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ కింద ఉంటుంది. మిగతా 80 క్వశ్చన్స్ అనేది రిలేటెడ్ టు సిలబస్ ఆఫ్ నర్సింగ్ బీయింగ్ టాట్ ఎట్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ లెవెల్. మీరు చదివినటువంటి డిగ్రీ లెవెల్ ఏదైతే నర్సింగ్ సంబంధించిన సిలబస్ ఉంటుందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారని చెప్తున్నారు. నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కాన్ఫిడెంట్ లేని క్వశ్చన్స్ ఉంటాయో వాటికి జాగ్రత్తగా ఆన్సర్ చేయడం అనేది ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ విల్ బి డివైడెడ్ ఇన్ 5 sections ఈచ్ ఆఫ్ 18 minutes డ్యూరేషన్ వేర్ ఈచ్ సెక్షన్ కంటెంట్ 20 questions. క్వశ్చన్ పేపర్ అనేది 18 minutes చొప్పున 5 sectionల కింద డివైడ్ చేస్తారు. ఒక్కొక్క సెక్షన్లో 20 questions ఉంటాయి. మొత్తంగా 100 questions అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చూసుకుంటే ఎగ్జామినేషన్ విల్ బి 50 percentile అనేది అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి స్కోర్ చేయాల్సి ఉంటుంది. 45 percentile అనేది ఓబీసీ వారికి అండ్ 40 percentile ఫర్ ఎస్సీ ఎస్టీ వారికి స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ పీడబ్ల్యూబీడీ వారికి అడిషనల్ 5 percentile రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక స్టేజ్ 2కి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్స్ చూసుకుంటే ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి 180 minutes ఉంటుంది. 160 MCQ క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఒక్కొక్కటి 1 mark చొప్పున 160 marks కింద ఉంటుంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ ద రాంగ్ ఆన్సర్. ఈ స్టేజ్లో కూడా రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సెక్షన్ పేపర్ని వచ్చేసి 4 sections కింద డివైడ్ చేస్తారు. ఒక్కొక్కటి 45 minutes కింద ఉంటుంది అండ్ కంటైనింగ్ 40 questions ఇన్ ఈచ్ సెక్షన్లో ఉంటుంది. స్టేజ్ 2లో క్వాలిఫైయింగ్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే 50% ఫర్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి, 45% ఫర్ ఓబీసీ అండ్ 40 ఫర్ ఎస్సీ ఎస్టీ వారికి అండ్ పీడబ్ల్యూబీడీ వారికి పైన చెప్పుకున్న విధంగానే 5% అనేది అడిషనల్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక నోటిఫికేషన్లో వాళ్ళు కావాల్సిన సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఈ స్టేజెస్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా మళ్ళీ ఒకసారి చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైతే క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ టెస్ట్కి వచ్చి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా నోటిఫికేషన్లో ఉంది. ఈ
సంబంధించిన లింక్ అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిలప్ చేయాలనే మాన్యువల్ కంప్లీట్లీ వారు ఇక్కడ ఇచ్చారు. దాన్ని కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ యొక్క సైజెస్, ఫార్మాట్స్, సేవ్ చేయాల్సినటువంటి ఫార్మాట్ అవన్నీ కూడా ఉంటుంది. సిగ్నేచర్స్, ఫొటోస్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ని చేసే ముందు కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది చదవడం చేయండి. ఆంధ్రప్రదేశ్లోని ఎయిమ్స్కి సంబంధించిన మంగళగిరి ఆఫీస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ వెబ్సైట్కి ఒక సంబంధించినటువంటి లింక్, అఫీషియల్ లింక్ కూడా నోటిఫికేషన్లో ఉంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని రెగ్యులర్ అప్డేట్స్ అనేది కూడా చూసుకోవచ్చు. ఇక పోస్టులకు సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించి చూసుకుంటే మొత్తంగా చూసుకుంటే 88 పోస్టులు ఉన్నాయండి. వాటి యొక్క రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళు కంప్లీట్గా పోస్టుల డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అండి. మొత్తంగా 88 పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయని చూపుతున్నారు వారు. ఇక ఫ్రెండ్స్, ఎందుకు ఆలస్యం? ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, జాబ్ ఆస్పిరెంట్స్కి క్వాలిఫికేషన్ అనేది సరిపోతుందో వారు ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. ఈ పొజిషన్స్కి వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇస్ ద పే లెవెల్ 7 అండి. ఇన్ ద పే మ్యాట్రిక్స్ ప్రీ రివైజ్డ్ పే బ్యాండ్ కింద 9,300 రూపీస్ నుంచి 34,800 విత్ గ్రేడ్ పే ఆఫ్ 4,600 నుంచి ఇవన్నీ కూడా గ్రూప్ బి సంబంధించినటువంటి పొజిషన్స్ అండి. ఇక ఫ్రెండ్స్, ఆలస్యం ఎందుకు? ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి.